హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. శివతాండవం మొదలైపోయింది. బాలకృష్ణ గారి శివతాండవం దద్దరిల్లిపోయే తాండవమే. సో అఖండ 2 ట్రైలర్ రిలీజ్ చేశారు. సో ట్రైలర్ చూస్తే ఏమనిపించింది? సో నాకైతే ట్రైలర్ మొత్తంలో అయితే ఒక 4 పాయింట్స్ అయితే కవర్ చేశారు అనిపించింది. ఫస్ట్ వచ్చేసి మన దైవభక్తి, దేశభక్తి అండ్ ఎమోషన్స్ ఉన్నాయి. దాంతోపాటు తంత్ర విద్య అనుకోండి, బ్లాక్ మ్యాజిక్ అనుకోండి, ఇంకేదో. సో ఒక 4 పాయింట్స్ మీద అనిపిస్తుంది. సో పాన్ ఇండియా అనే ప్రాజెక్ట్తో వచ్చారు కాబట్టి బాగానే కవర్ చేశారు. సో మాట్లాడుకుందాం ట్రైలర్ చూస్తూ, అండ్ ట్రైలర్లో మనకేం అర్థమైందో ట్రైలర్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఎక్కడండి? మన బాను టాక్స్లో. సో ఇంతవరకు మీరు కనుక ట్రైలర్ చూస్తున్నారు, ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్, నా వీడియో మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే మనం ట్రైలర్లో ఏం చూసామో అదే మనం క్లియర్గా మాట్లాడుకుంటాం. మనం ఎక్కువ తక్కువ కాదు, మనకు అనిపించింది మనం క్లియర్గా చెప్తాం. సో నా ఒపీనియన్ మేబీ మీ ఒపీనియన్ కూడా అనిపిస్తుంది. సో మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, ఇంకా లేట్ చేసేదేం లేదు, వెళ్ళిపోదాం. ఇంకా మన శివతాండవం ఆడేద్దామా? సో వచ్చేసి ఫైనల్గా ట్రైలర్ చూస్తే, సో ట్రైలర్ చూస్తే కనుక ఇక్కడ ట్రైలర్ ఇక్కడ చూద్దామా? నేను వాచ్ చేస్తున్నా, మీరు కూడా వాచ్ చేయండి. కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి కష్టం వచ్చిన దేవుడు రాడు అని నమ్మించాలి. అలా వాళ్ళు నమ్మిన రోజు భారతదేశం తునాతునకలైపోతుంది. పాన్ ఇండియా కదా, సో అన్ని సబ్జెక్ట్ టచ్ చేస్తారు. కుంభమేళ అనే చూసారు. కుంభమేళ మొత్తం రియాలిటీగా మహాకుంభమేళ 8 గంటలు తెగాలి. చూసారా? మన ఆది గెటప్ అయితే ఓకే, బాగానే ఉంది ఆది గెటప్. ఓకే ఫైన్, బాగానే ఉంది గెటప్ అయితే ఆది. సో నెక్స్ట్ ఇంకేంటి చూద్దాం. బాలయ్య, జై బాలయ్య. నేను చనిపోయిన రోజున వాడు వచ్చి కొరివి పెడితేనే ఈ కట్టె మట్టిలో కలిసి. ఈ అమ్మాయి బజరంగ్ భాయిజాన్ అక్కడ పెద్దగా అయింది, ఈ సినిమాలో కూడా పాప పెద్దగా అయిపోయింది. వెయిట్ ఏంటిది? ఇదే బాలయ్య తోపం. అలా మన బాలయ్య దోపాటి అదంతా. ఓకే, ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు బాలయ్య డైలాగ్. కనిపించేది ఒక మతం. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. సనాతన ధర్మం చెప్పారు. నరసింహస్వామిని చూపించారు. నరసింహస్వామి ఎట్లాగైనా బాలయ్యకి అచ్చొచ్చిన దేవుడు కాబట్టి డెఫినెట్గా బాగా పగడ్బందీగా ప్లాన్ చేశారు. మైక్ దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. మీ భాష ఇది చూసారా? అది ఫినిషింటే మన ఫ్లాష్. ఓకే, తాండవం 2 బోయవాడి శ్రీను. ఇప్పటి వరకు ప్రపంచ పటంలో నా దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావు. ఎప్పుడు మా దేశ విశ్వరూపాన్ని చూసుంటావు.
మేము ఒకసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం. 5th December 2025. సో ట్రైలర్ చూడడం జరిగింది. సో ట్రైలర్ నాకు ఎలా అనిపించింది అంటే, ట్రైలర్ ఓకే అనిపించింది. నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి, సో యాజ్ ఏ నార్మల్గా చూశాను. సో నార్మల్గా అయితే నాకు ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేవు కాబట్టి ట్రైలర్ ఓకే అనిపించింది. ట్రైలర్ ఓకే ఉంది. సో కమింగ్ టు ట్రైలర్లో చూసింది మనకు అనిపించింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకున్నట్టు 4 పాయింట్స్ కవర్ చేశారు. దేశభక్తి, దైవభక్తిని అండ్ సెంటిమెంట్స్, ఎమోషన్స్, తర్వాత దాంతోపాటు ఈవెన్ మ్యాజిక్, తాంత్రికుడు సంథింగ్ ఓకే అలాంటిది. సో డెఫినెట్గా అంటే మనకి స్టార్ట్ చేయడమే పాన్ ఇండియా సబ్జెక్ట్ అని చెప్పారు కాబట్టి నిజంగానే పాన్ ఇండియాకి సంబంధించిన పాయింట్స్ని తీసుకున్నారు. సో ఫస్ట్ మనకి దేశభక్తి చూపించారు. సో ఒక శక్తి ఒక వేరే కంట్రీ వాళ్ళు వచ్చేసి మన ఇండియాని చీల్చడానికో లేకపోతే గొడవలు పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో దానికి తోడుగా, ఆ ప్రయత్నానికి వాళ్ళకి తోడుగా మన ఆది పినిశెట్టి తన మ్యాజిక్తో తన తంత్ర విద్యతో తను కూడా సపోర్ట్ చేస్తాడు. సో ఇది స్టోరీ వచ్చేసి ఇలా అనిపించింది నాకు. సో ఇది జరుగుతుంటే ప్యారల్గా ఇంకొక స్టోరీ కూడా జరుగుతుంది. అది వచ్చేసి మన చిన్న బాలయ్య ఉన్నారు కదా, ఆ చిన్న బాలయ్య స్టోరీ జరుగుతున్నట్టు. సో అక్కడ వచ్చేసి మదర్ సెంటిమెంట్ చూపించారు. సో తనకి బాగలేదు, హెల్త్ బాగలేదు. సో తను డైలాగ్ కూడా అంది మనకి ట్రైలర్లో చూసినట్టయితే, పెద్ద కొడుకే వచ్చి తల కొరుగు పెట్టాలి అని. సో మేబీ ఇక్కడ ఆ పాయింట్లో మన ఒరిజినల్ మన అఖండ బాలకృష్ణని తీసుకురావడానికి ఎవరో ఇక్కడ నుంచి వెళ్తారు అని అనిపిస్తుంది. సో ఆ ఎవరు వెళ్ళేదనేది చూస్తే ఆ పాప ఏదైతే చిన్న బాలయ్య మన బాలకృష్ణ గారి అమ్మాయి ఉంది కదా, ఫస్ట్ పార్ట్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో ఆ అమ్మాయి పెద్దగా అయింది ఈసారి. సో అదే అమ్మాయి బజరంగ్ భాయిజాన్లో కూడా చేసింది. సో ఇప్పుడు అమ్మాయి పెద్దగా అయిపోయింది. సో ఆ అమ్మాయి మన అఖండాన్ని తీసుకురావడానికి వెతుక్కుంటూ వెళ్ళింది. సో వెళ్తుంటే దారిలో అదైతే హిమాలయాలు కనబడింది, హిమాలయాలు వెతుక్కుంటూ వెళ్ళినట్టు. సో అక్కడ వెళ్తున్నప్పుడు తనకు తన మీద ఒక అటాక్ లాంటిది జరిగింది. సో జరిగినప్పుడు మనకి ఇంకా మన అఖండ ఎంట్రీ ఇచ్చేశారు. సో అక్కడ ఇచ్చేసి అక్కడ ఒక ఫైట్ చూపించారు సీక్వెన్స్. సో మేబీ నాకు తెలిసి అది అదే ఇంటర్వెల్ అయ్యి ఉండొచ్చు. సో తర్వాత ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసి సో అది తెలుసుకొని మదర్ సెంటిమెంట్, అట్ ద సేమ్ టైం మన పెద్ద బాలకృష్ణ మన అఖండ వచ్చేసి మదర్ సెంటిమెంట్ అండ్ అట్ ద సేమ్ టైం ఇండియా మీద అటాక్ చేసేవాళ్ళు అండ్ దానికి తోడుగా ఆది పినిశెట్టి ఏదైతే మ్యాజిక్ ఉందో, సో ఏదైతే పవర్ మంత్రాలు ఉన్నాయో, సో అవి రెండింటిని ఎలా హ్యాండిల్ చేశాడు అనేది కాన్సెప్ట్ అనిపిస్తుంది. అండ్ అది మనకి సెకండ్ హాఫ్లో కనిపించవచ్చు. అండ్ దాంతోపాటు ఫస్ట్ పార్ట్ అఖండాకి అండ్ సెకండ్ పార్ట్ దీనికి క్లబ్ అయితే చేశారు, కనెక్షన్ అయితే చూపించారు అనిపిస్తుంది. ఎందుకు అంటే బాలకృష్ణ గారు 2 గెటప్స్, ఒకటి అఖండ 2 వచ్చేసి పెద్ద లాంగ్ హెయిర్స్తోని, అండ్ అఖండ 1లో ఏదైతే ఫస్ట్ పార్ట్లో ఏదైతే గెటప్ ఉందో ఆ గెటప్ కూడా చూపించారు ఇక్కడ. సో మేబీ వీళ్ళకి అంటే ఆది పినిశెట్టి ఆల్రెడీ ఒకసారి అఖండాన్ని ఫేస్ చేసిండొచ్చు, బట్ అక్కడ ఓడిపోయాడేమో. సో ఈసారి ఇంకొంచెం పవర్ఫుల్ అయ్యి ఇంకొంచెం విద్యలు నేర్చుకొని బ్యాక్ వచ్చి తన్ని అటాక్ చేస్తారు అనిపిస్తుంది. సో ఇది అనిపిస్తుంది స్టోరీ అయితే. సో సింపుల్గా, బట్ చూడాలి ఎలా ఉంటుందో థియేటర్లో. అండ్ ఓవరాల్ అయితే నాకు థియేటర్ ఓకే అనిపించింది. ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు కాబట్టి ఓకే ఫైన్. అండ్ డెఫినెట్గా ఇప్పుడు ట్రెండ్ కాబట్టి ఈ హారర్ జోనల్ ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి, సో కొంచెం ఈ మ్యాజిక్ ఇదంతా కాబట్టి, సో డెఫినెట్గా ఒకవేళ ఇది కనుక నార్త్లో కనుక క్లిక్ అయితే డెఫినెట్గా ఇంకా వాళ్ళ బడ్జెట్ వచ్చేస్తుంది, ఇంకా అఖండ 2 హిట్ అవుతుంది, పెద్ద హిట్ అవుతుంది. సో ఓవరాల్గా అయితే నాకు ఓకే అనిపించింది గైస్. సో మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇప్పటివరకు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. సో రివ్యూస్ని మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంక నేను కొంచెం రివ్యూస్తో వస్తాను. సో అది గైస్ ఈరోజు మన అఖండ
2 రివ్యూ. సో మళ్ళీ ఇంకో రివ్యూతో మళ్ళీ వద్దాం. టిల్ ద టైమ్ దిస్ ఇస్ బాను సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.